రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నేను మీ దేశ చిత్తూరు జిల్లా వెంకట సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి చంపేసింది ఎవరో కాదు, అతను కట్టుకున్న భార్య ఉమాదేవి ప్రియుడితో కలిసి హత్య చేసి చంపేసింది. అయితే పోలీసులు కొన్ని రోజుల నుంచి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ మిస్టరీ వీడింది. పులిచెర్ల మండలం చింతాలవానిపల్లికి సంబంధించిన సుబ్రహ్మణ్యం, పునుగూరు మండలానికి సంబంధించి బోడేవారి పల్లె ప్రాంతానికి సంబంధించిన ఉమాదేవిని 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు, అతని పేరు లోహిత్. అయితే ఆగస్టు 7వ తారీఖు సుమారు రాత్రి 8:30 గంటలకి అప్పుడే తన పనులన్నీ కూడా ముగించుకుని ఇంటికి వచ్చాడు. తర్వాత ఉమాదేవి అతనికి టిఫిన్ పెట్టింది, ఇడ్లీ, సాంబార్, చట్నీ. అయితే వాటిలో నిద్రమాత్రలు కలిపి అతనికి పెట్టింది. సో అవి తిన్న ఆ వ్యక్తి పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఉమాదేవికి సుబ్రహ్మణ్యం అనే పేరుతో ఒక వివాహేతర సంబంధం ఆమెకు ఉంది. ఆమె ప్రియుడిని ఫోన్ చేసి పిలిపించింది. తర్వాత ఐరన్ రాడ్తో అతని తలపైన దాడి చేయించింది. తర్వాత గుండ్రాడుతో కూడా దాడి చేయించింది. తర్వాత కత్తులతో కూడా పొడవడానికి ప్రయత్నించాడు. సో మదనాపల్లి అలాగే తిరుపతి జాతీయ రహదారి దగ్గరికి అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి తీసుకెళ్లి అతను వెహికల్ని కూడా తీసుకెళ్లి ఇదంతా కూడా యాక్సిడెంట్ అయ్యి జరిగింది, ప్రమాదం, ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది అనే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. అందులో ఎటువంటి ఆధారాలు లభించాల. అంటే అక్కడ ఆ ప్రాంతంలో పెద్దగా సీసీటీవీ ఫుటేజ్లు ఏమీ లేవు, ఒకటే ఉంది. ఆ ఒక్క దాంట్లో కూడా ఆ వెహికల్ ఏదో వచ్చినట్టు కనిపిస్తున్న లైట్ విజువల్స్ అవి కనిపిస్తున్నాయి తప్ప ఎవరు వచ్చారు ఏంటి అనేది గుర్తించడానికి తెలియనట్టుగా ఉంది. సో తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సుబ్రహ్మణ్యం వాళ్ళ ఫాదర్కి కొన్ని డౌట్స్ వచ్చాయి. అతని కొడుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు. కోడలు చూస్తే అసలు కనీసం ఆమెకి బాధ అనేదే లేదు. అలాగే మనవడితో మాట్లాడుతూ ఉంటే అతను ఫోన్ లిఫ్ట్ చేయడు ఇట్లా. అలాగే కోడలు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయాల. దీంతో అనుమానం వచ్చిన వ్యక్తి పీలేరు దగ్గరికి డిష్ కాలనీ ఎక్కడైతే వారు నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడాలని చెప్పి వెళ్ళాడు. అయితే ఆ ఇంటికి తాళం వేసింది. దీంతో అతనికి ఇంకా అనుమానం పెరిగింది. వెంటనే పీలేరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నాకేదో అనుమానంగా ఉంది, నా కొడుకుని నా కోడలే చంపేసినట్టుంది ఉమాదేవి, ఇంతకుముందు కూడా వారికి గొడవలు జరిగాయి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఉమాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకుని అడిగారు, మీ హస్బెండ్తో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయంటే లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎటువంటి గొడవలు లేవని. అలాగే ఉమాదేవి చేతికి ఒక గాయం కూడా ఉంది. మీ చేతికి గాయం ఎందుకైందంటే ఒక కొమ్మ నరకడానికి, ఒక చెట్టు కొమ్మ నరకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ చేతికి గాయం అయిందంటూ కూడా చెప్పింది. ఆ గాయాన్ని పరిశీలిస్తే అంటే ఒక కత్తి ఆమె చేతికి తెగినట్టుగా ఉంది. సో దీంతో పోలీసులు అంటే ఆమె ఫోన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆగస్టు 7వ తారీఖున రోజు ఆమె ఎవరికి ఫోన్ చేసింది మొత్తం కూడా ఆ ఫోన్ కాల్ హిస్టరీ మొత్తం కూడా బయటకు తీశారు. తర్వాత ఉమాదేవి తప్పించుకొని వెళ్లకుండా ఆమెని అదుపులోనే తీసుకుని ఉంచి ఎవరైతే ఉమాదేవికి సహకరించాడో సుబ్రహ్మణ్యం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. సో మొత్తం మీద పోలీసులు ఈ కేసులో అయితే మొత్తం నిజాల్ని బయటకు రాబట్టారు. సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడు, సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపింది అనే విషయాలను అయితే పోలీసులు బయటపెట్టారు. కేవలం ఈ చారాల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో ఆమెకి అక్రమ సంబంధం ఉంది. సో దానికి వెంకట సుబ్రహ్మణ్యం అడ్డు వస్తున్నాడు. వెంకట సుబ్రహ్మణ్యానికి ఈ విషయం తెలిసినప్పుడు చాలాసార్లు కూడా గొడవలు జరిగాయి. సో ఎలా అయినా సరే వెంకట సుబ్రహ్మణ్యాన్ని హతమార్చాలని చెప్పి చారాల సుబ్రహ్మణ్యంతో ఉమాదేవి ఒక పథకాన్ని ప్లాన్ చేసింది. మొత్తం మీద అతనితో కలిసి ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. అయితే ముందు వేరే స్టోరీ కూడా వీళ్ళు బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికులు చెప్పడం అంటే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాడంట పాక్లలోని. అక్కడ తిరిగి వస్తున్నప్పుడు ఒక బంజారా తండాకు సంబంధించిన ప్రాంతంలో ఎవరో అతని కొట్టారు, తర్వాత ఏదో గుద్దేసింది, ఇలా రకరకాల విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా పొంతం లేని సమాధానాలుగా ఉన్నాయి. సో మొత్తం మీద పోలీసులు దర్యాప్తు చేసి ఉమాదేవి ఏం చేస్తున్నా అంటే ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో దాని తర్వాత నుంచి ఉమాదేవి ఏం చేస్తుందనే విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ ఆధారాలన్నింటినీ కూడా బయటపెట్టి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే ఈ విషయాలన్నీ కూడా చెప్పేశారు. గత 2 రోజుల నుంచి కూడా అసలు ఆ వ్యక్తిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయం తెలియకుండా ఉంది. సో అంటే వేరే శత్రువులు ఎవరైనా అతని పైన దాడి చేసి చంపేశారా, లేకపోతే నిజంగానే ఉమాదేవి చంపేసిందా, ఇవేమీ కూడా తెలియలా. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన విషయాలు అయితే తెలిసే ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం అలాగే ఆ ఇంటి పక్కన ఉన్న స్థానికులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.